ఇవాళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ద రెసిప్రోకల్ ఆఫ్ 3/8 హోల్ రేజ్ పవర్ -2 టైమ్స్ -4/5 హోల్ రేజ్ పవర్ -3. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ని సింప్లిఫై చేసి దాని తర్వాత రెసిప్రోకల్ చేద్దాం. ఫస్ట్ ఈ ప్రోడక్ట్లో ఏముంది? 3/8 హోల్ రేజ్ పవర్ -2 ఉంది. ఏదైనా ఫ్రాక్షను పవర్లో నెగిటివ్ ఉంటే, సపోజ్ a/b హోల్ రేజ్ పవర్ -n ఈ టైప్లో ఉంటే దానికి ఫార్ములా b/a హోల్ రేజ్ పవర్ ఆఫ్ n. సో అంటే ఇక్కడ మనం నెగిటివ్ని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని పోగొట్టచ్చు. ఇదే విధంగా 3/8 హోల్ రేజ్ పవర్ -2 ఎలా రాయొచ్చు? 8/3 హోల్ రేజ్ పవర్ ఆఫ్ 2గా రాయొచ్చు. సో ఇక్కడ నెగిటివ్ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసి పోగొట్టాం. సో ఇది తీసుకుందాం యాజ్ ఏ ఫస్ట్ టర్మ్. సో ఇదే ఫార్ములా సెకండ్ టర్మ్ కూడా యూజ్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే -5/4గా రాసుకోవచ్చు. సో ఇలా రివర్స్ రాసుకుంటే మనకు పవర్లో ఉన్న నెగిటివ్ పోయి మనకు పాజిటివ్ అవుతుంది. సో 8/2 అంటే 8ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 8 × 8 డివైడెడ్ బై 3 × 3. అదేవిధంగా -5³ అంటే 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. -5 టైమ్స్ -5 టైమ్స్ -5 డివైడెడ్ బై 4/3 అంటే 4ని కూడా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 1s 4 2s 8, 2 1s 2 2s 4, ఇక్కడ 4 2s 8 అంటే ఇక్కడ కూడా 8. సో మొత్తం క్యాన్సిల్ మనకి ఏమొచ్చింది? న్యూమరేటర్లో 5 × 5 విచ్ ఈస్ 125, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 125 అండ్ డినామినేటర్లో 3 3s 9 వస్తుంది. సో ఇది ఈ ప్రోడక్ట్ యొక్క విలువ విచ్ ఇస్ -125 డివైడెడ్ బై 9. ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ తీసుకున్నాం. రెసిప్రోకల్ అంటే ఏంటి? రివర్స్లో రాయడం. సో అంటే 125/9 రివర్స్ రాస్తే ఏమవుతుంది? -9/125 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్.